ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూసివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. అరుదైన ఖనిజాల అంశంలో చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బీజింగ్ పై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. చైనా దిగుమతులపై 100% అదనపు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 లేదా అంతకు ముందే సుంకాలు అమల్లోకి వస్తాయని సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే మదుపర్ల సంపద $1.5 ట్రిలియన్ ఆవిరైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల కొరడా ఝుళిపించారు. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్వేత సౌధాధినేత బీజింగ్పై భారీగా అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాలు నవంబర్ 1 లేదా అంతకుముందే అమల్లోకి రావచ్చన్నారు. వాణిజ్యంపై చైనా అసాధారణంగా వ్యవహరిస్తోందని ట్రూత్ సోషల్లో ట్రంప్ మండిపడ్డారు. చైనా తయారీ వస్తువులు అమెరికాకు ఏ దేశం నుంచి దిగుమతైనా ఈ సుంకాలు వర్తిస్తాయన్నారు. ఈ నిర్ణయం అన్ని దేశాలకు వర్తిస్తుందని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. చైనా తీసుకునే తదుపరి చర్యలపై అమెరికా నిర్ణయం ఉంటుందన్నారు. మరోవైపు క్రిటికల్ సాఫ్ట్వేర్ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా తయారు చేసే దాదాపు ప్రతి ఉత్పత్తిపైనా భారీగా సుంకాలు విధించాలని బీజింగ్ యోచిస్తోందన్న నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ టారిఫ్ల ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే అమెరికా మార్కెట్లలో మదుపర్ల సంపద $1.5 ట్రిలియన్ ఆవిరైంది. మార్కెట్లు ముగిసే సమయానికి నాస్డాక్ 3.56%, డోజోన్స్ 1.90%, S&P 500 సూచీ 2.1% మేర నష్టపోయాయి. గతంలోనూ అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడిచింది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య చోటు చేసుకున్న వాణిజ్య ఘర్షణలను తగ్గించే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ట్రేడ్ డీల్కు ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ అది కొలిక్కి రాలేదు. ప్రస్తుతం చైనా వస్తువులపై అమెరికా విధించిన 30% సుంకాలు అమల్లో ఉన్నాయి.